చాలా మంది మాలా మాదిగా దళిత కులాలకు చెందిన వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఈ చట్టం వర్తింప చేస్తే మన రాష్ట్రంలో దాదాపు 1 కోటి మందికి ఇది అప్లై అవుతుంది. మరి ఇది ఎంత అన్యాయం అంటే మన జనాభాలో దాదాపు 20% కి అన్యాయం జరుగుతుంది. అంటే మన రాష్ట్రంలో మనం ఇంతమంది ఉండికి కూడా అది ఆపలేకపోతే ఇక ఇంతమంది ఉండి ఏం లాభం? దళితులకి ఈ రిజర్వేషన్లు ఇవ్వకపోతే వాళ్ళు బ్రతకలేని పరిస్థితి. ఉద్యోగాలలో అయినా లేక విద్యలోనైనా రాజకీయ ఆపర్చునిటీస్ లోనైనా వీళ్లకు ఈ రిజర్వేషన్లు అన్నవి వర్తింప చేయకపోతే వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ సస్టెనెన్స్ కే ఇది ముప్పు. ఇంకా ముఖ్యం ఏమిటంటే లైఫ్ కు కూడా ఒక అష్యూరెన్స్ ఉండాలి. అంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ వాళ్ళకు వర్తింప చేస్తేనే వాళ్ళ లైఫ్ కు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే అసలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక వాళ్ళకు కనీసం లైఫ్ సెక్యూరిటీ కూడా ఒక దేశంలో ఉంటూ అది కల్పించలేకపోతే ఇక ఆ దేశంలో బ్రతకడం ఎందుకు? ఇక ఆ దేశం వాళ్ళకు ఏమిచ్చినట్టు? ఇవన్నీ కూడా పాలకులు ఆలోచన చేసుకోవాలి.